పెళ్ళి పెళ్ళికి ఎలిజిబిలిటీ అమ్మాయికైతే 18 ఏళ్ళు నిండాలి, అబ్బాయికైతే 21 సంవత్సరం నిండాలి. ఇది ఎలిజిబిలిటీ. అమ్మాయి అబ్బాయి రెడీగా ఉంటే హ్యాపీగా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకోవచ్చు. కానీ మన తాత ముత్తాతల దగ్గర నుంచి 200-300 ఏళ్ల నుంచి ఒకటే ట్రెడిషన్. ఏంటి అంటే, అరే పెళ్ళి రానిది, పెళ్ళి అంటే ఎలా అంటే ఒక 100 నుంచి 1000 పండగలు కలిపితే పెళ్ళి అనే విధంగా ఒక్కరోజు పెళ్ళి చేసుకుంటాం. ఒకే ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటాం పెళ్ళి రోజు. దానికి మన దగ్గర డబ్బున్నా లేకపోయినా పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయాలి. పెద్ద పెద్ద షాదీఖానాలు తీసుకోవాలి. తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని, పక్కింటోళ్ళని, అసలు చిన్నప్పుడెప్పుడో అంకుల్ ఆంటీ అని పిలిచిన వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా గుర్తు పెట్టుకొని ఫోన్ డిక్షనరీలో ఉన్న ఫోన్ నంబర్స్ అందరికీ కాల్ చేసి నా పెళ్ళి, మా పెళ్ళి, మా అబ్బాయి పెళ్ళి అని చెప్పేసి పిలిచి మరి భోజనాలు పెట్టి మన దగ్గర ఉన్న డబ్బంతా ఆ ఒక్క రోజే ఖర్చు చేసి మన జీవితాల్ని నాశనం చేస్తున్నారు. ఐఎమ్ రియలీ సారీ, మీరు డబ్బున్నోళ్ళైతే ఐ రియలీ డోంట్ వాంట్ టు కామెంట్. సో డబ్బుంటే ఎస్, యూ కెన్ గో హెడ్, మీ ఇష్టం, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోండి. కానీ నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తుంది మిడిల్ క్లాస్ పీపుల్, లో మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపుల్. చాలామంది నేను చూశాను, వాళ్ళ పిల్లల్ని చదివించమని చెప్పేసి ఇన్స్పైర్ చేస్తూ ఉంటాను నేను. అమ్మ, మీ అమ్మాయి చాలా బాగా చదువుతుంది, మీ అబ్బాయి చాలా బాగా చదువుతాడు, డబ్బులు కావాలంటే నేను కూడా ఇస్తాను, ప్లీజ్ వాళ్ళ చదువును మాత్రం ఆపొద్దు అని చెప్పేసి ఎంతోమంది నేను రిక్వెస్ట్ చేశాను. ఎప్పుడు కూడా నా రిక్వెస్ట్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తూనే వచ్చారు. చాలామంది మధ్యలోనే వాళ్ళ స్టడీస్ని ఆపి పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేశారు. ఎలా అంటే అప్పులు తీసుకొచ్చి బయట గోల్డ్ లోన్స్ తీసుకొని ప్రాపర్టీస్ని అమ్మి వాళ్ళ పిల్లల పెళ్ళిని చేశారు. నేను కళ్ళారా చూశాను. అదే డబ్బుని వాళ్ళు వాళ్ళ పిల్లల స్టడీస్ మీద, ఎడ్యుకేషన్ మీద పెట్టుంటే ఇప్పటికీ వాళ్ళు ప్రయోజకులు అయ్యేవాళ్ళు, మంచి లైఫ్ చూసేవాళ్ళు. ఈ ఒక్క రోజు పెళ్ళి కోసం, ఈ ఒకే ఒక్క రోజు కొన్ని వేల మంది తినే భోజనం కోసం చేసే ఖర్చు వచ్చే 10 ఏళ్ళు మనం బ్రతకచ్చు. పెళ్ళి ఖర్చులు తగ్గించుకోండి. మరి కావాలంటే పేదలకి అన్నం పెట్టించండి, ఓల్డ్ ఏజ్ హోమ్లకి డొనేషన్ చేయండి, చదువు రాని వాళ్ళకి చదివించండి. అంతే తప్ప పెళ్ళికి మాత్రం ఇంత ఖర్చు చేయకూడదు అనేది నా ఈ ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.